ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 34వ వచనము. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాని అప్పగించెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక యజమాని ఉన్నాడు, అలాగే దాసుడు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి ఆ దాసుడు మరి ఎప్పుడైతే యజమానికి 10,000 తలాంతులు అప్పుగా తీసుకొని ఉన్నాడో, మరి ఆ 10,000 తలాంతులు ప్రియమైన వాళ్ళరా తనకి చెల్లించడానికి తన దగ్గర ఏమీ లేకపోవటం వలన యజమానుడు వచ్చి తన భార్యను పిల్లలను కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చాలి అని ఆజ్ఞాపిస్తాడు. మరి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, అయ్యా నా ఎడల ఓర్చుకో, నీకు అంతా నేను చెల్లిస్తాను అని అన్నప్పుడు ఆ యజమానుడు ఆ దాసుని పట్ల కనికరాన్ని చూపిస్తాడు. కనికరాన్ని చూపించి అతను విడిచిపెట్టి తన అప్పును క్షమిస్తాడండి. కానీ ప్రియమైన వారల ఆ దాసుడు మరలా తన యజమాని తెగించి బయటికి వెళ్ళిపోయి ఒక 100 దేనారములు మరి తన తోటి దాసులలో తనకు అప్పు ఇవ్వాలండి. ఒకళ్ళు వాళ్ళ యొక్క గొంతు పట్టుకుని, నువ్వు ఇవ్వాల్సింది, నాకు అప్పు ఇవ్వాల్సింది, ఖచ్చితంగా చెల్లించాల్సిందే, ఏమాత్రం ఆ తోటి దాసుడు ఓర్చుకోమన్నా నేను ఓర్చుకోను అని అతన్ని చెరసాల్లో వేయిస్తాడండి. చెరసాల్లో వేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే అతను కనికరము లేని వ్యక్తిగా కనపడుతున్నాడు. తను కనికరాన్ని పొందుకున్నా అతడు కనికరము లేని వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆ తోడి దాసులు ఆ జరిగిందంతా కూడా చూసి యజమానికి చెప్పుకుంటారు. అప్పుడు యజమాను ఆ దాసుని పిలిపించి మరి అతనిని తిట్టి, ప్రియమైన వాళ్ళరా, నువ్వు నాకు చెల్లించే అంతవరకు కూడా ఇతన్ని బాధపరచండి అని ఇతన్ని కూడా బాధపరిచే వరకు అప్పగిస్తారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనం క్షమించే వారిగా ఉన్నప్పుడు మనం కూడా క్షమించబడతాం. ఒకవేళ నీవు క్షమాపణ పొందుకుంటే ఇతరులను క్షమించే వారిగా ఉండాలని, కనికరము లేని వ్యక్తులుగా ఉండకూడదని. కావున మరి కనికరము లేని రుణస్థుడిగా ఇతను అలా ఉండిపోయాడు. దానికి కారణం ఏంటి ప్రియమైన వాళ్ళరా? మరి కారణం ఎలాగా, మరి ఏ రీతిగా తన కారణం లేకుండా ఉన్నాడు అంటే, తను చేసిన క్రియే, తను నడుచుకున్న విధానమే, తను చూపించిన ఆ ప్రవర్తనను బట్టే ఆ యజమానుని యొక్క కోపము తన మీదకు వచ్చేసింది. కావున ప్రతి ఒక్కరూ కూడా కనికరము కలిగిన వారిగా జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.